గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పోర్టో, పోర్చుగల్. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత ఒక మంచి జాబ్ ఆఫర్ లెటర్ వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది ఈ జాబ్ ఆఫర్ లెటర్ని రివ్యూ చేస్తూ ఉంటే. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం జాబ్ ఆఫర్స్ రివ్యూ చేసినప్పుడు అన్నీ నెగిటివ్గా కనిపిస్తూ ఉంటాయి. మనకు కూడా అంత ఉత్సాహంగా ఉండదు రివ్యూ చేస్తూ ఉంటే. ఎందుకంటే మళ్ళీ మనం క్యాండిడేట్కి చెప్పాలి ఇది కరెక్ట్ కాదు, ఇది మోసం అని చాలా బాధ అనిపిస్తుంది అనమాట. కానీ ఈ జాబ్ ఆఫర్ లెటర్ రివ్యూ చేస్తున్నప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఏది చూసినా కానీ పాజిటివ్గా కనిపించడం, మనము క్యాండిడేట్కి కూడా చెప్పినప్పుడు మనకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం టైం స్పెండ్ చేసిన ఆ సమయానికి కొంచెం వాల్యూ ఉంటుందన్నమాట. సో ఆ పిల్లాడు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో ఈ జాబ్ ఆఫర్ లెటర్ లిథువేనియా అనే ఒక కంట్రీకి అనమాట. అక్కడ నుండి జాబ్ ఆఫర్ లెటర్ వచ్చింది. తను ఈ జాబ్ ఆఫర్ లెటర్ను ఒక కన్సల్టెన్సీ త్రూ, వైజాగ్లో ఒక కన్సల్టెన్సీ త్రూ తెచ్చుకున్నాడు అనమాట. సో ఆ ఫర్దర్గా డీటెయిల్స్ ఏం నేను చెప్పలేను, ఎందుకంటే ఎవరు కన్సల్టెంటు ఇవన్నీ నేను చెప్పలేను. ఎందుకంటే మనకి ఇంకా ఫైనల్గా ఈ వీసా కన్ఫర్మేషన్ ఇవన్నీ రావాలి. ఓకే, సో నేను ఆ కన్సల్టెంట్ వాళ్ళకు కూడా నేను ఈమెయిల్ పెట్టాను అనమాట. ఈమెయిల్ పెట్టాను, వాట్సాప్ మెసేజ్ పెట్టాను. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు హ్యాపీగా ఫీల్ అయ్యాను అని చెప్పి వాళ్ళకి ఈమెయిల్ పెట్టాను. ఒకవేళ మీకు గనక ఏం అభ్యంతరం లేకపోతే నేను మీ కన్సల్టెన్సీని ప్రమోట్ చేయడానికి కూడా నేను రెడీగా ఉన్నాను. దానికి నేను ఒక 5 పైసా కూడా తీసుకోను అని చెప్పి వాళ్ళకి చెప్పాను అనమాట. సో ఈ కన్సల్టెంట్ అనే కాదు, హోల్ ఆఫ్ హైదరాబాద్లో కానీ, హోల్ ఆఫ్ ఇండియాలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ కన్సల్టెంట్ అయినా సరే మీరు గనక జెన్యూన్గా మిమ్మల్ని మీరు నమ్మితే మీరు డెఫినెట్గా జాబ్ ఆఫర్ లెటర్స్ జెన్యూన్గా తెప్పించగలరు. జనాలకి ఏ కంట్రీ అయినా పర్లేదు, తెప్పించగలరు. వీసాలు తెప్పించగలరు. డబ్బులు తీసుకుంటున్నారు, నో ప్రాబ్లం, ఎంతైనా తీసుకోండి, అది మీ ఇష్టం, దట్ ఈస్ ఎ బిజినెస్. కానీ జెన్యూన్గా ఆఫర్ లెటర్స్ తెప్పించి జనాల్ని పంపించగలరు అంటే మీకు నా హామీ ఏంటంటే నేను ఫ్రీగా మీ బిజినెస్ని ప్రమోట్ చేస్తాను. నా ఛానల్ త్రూ ఫ్రీగా బిజినెస్ని ప్రమోట్ చేస్తాను. అందుకు 5 పైసలు కూడా నేను తీసుకోను. నా సమయమే నా ఇన్వెస్ట్మెంట్ అనమాట. అది జనాల్లోకి వెళ్ళి ఒక నలుగురికి ఉపయోగపడితే నాకు అంతే చాలు, అంతకన్నా నాకు ఏమీ అవసరం లేదు. ఓకే, సో ఇది ఒక చిన్న మెసేజ్ లాంటిది అనమాట ఆల్ కన్సల్టెంట్స్కి. ఓకే, ఎనీవే లెట్స్ గెట్ బ్యాక్ టు ద పాయింట్. మనము అసలు యాక్చువల్గా ఈ లిథువేనియా అనే కంట్రీ ఎక్కడుందన్నది అక్కడ నుండి స్టార్ట్ చేసి మనం ఈ జాబ్ ఆఫర్ లెటర్ చూసి అసలు ఏమేమి పాయింట్స్ ఉన్నాయి, ఎందుకు మనం అనుకుంటున్నాం ఇది చాలా పాజిటివ్గా ఉందని మనం చూద్దాం. ఓకే, రైట్. ఇక్కడ చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, లిథువేనియా అనేది ఒక చిన్న కంట్రీ. చూడండి, ఇది యూరోప్ అనమాట. యూరోప్లో లాట్వియాకి, బెలరూస్కి, పోలాండ్కి, రష్యాకి పక్కన మధ్యలో ఉంటుంది అనమాట. ఇది రెడ్గా కనిపిస్తుంది కదా, ఇది మధ్యలో ఉంటుంది అనమాట. లాట్వియా, ఇక్కడ రష్యా, ఇక్కడ బెలరూస్, ఇక్కడ పోలాండ్. ఓకే, ఇది ఇక్కడ బాల్టిక్ సీ ఉంటుంది ఒకవైపు. ఓకే, రైట్. సో ఇది మ్యాప్లో చూస్తే మనకి ఇక్కడ ఈ పాయింట్లో ఉంటుంది లిథువేనియా అనే కంట్రీ. చాలా చల్లగా ఉంటుంది, కోల్డ్ కండిషన్స్ బాగా చల్లగా ఉంటుంది. ఎందుకంటే రష్యా దగ్గర ఉందంటే చల్లగా ఉంటుంది ఎలాగో. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద లొకేషన్. అందులో ఆ కంట్రీలో ఆల్మోస్ట్ ఒక 30 lakhs పాపులేషన్ ఉంటుంది. రైట్, చిన్న కంట్రీ, పాపులేషన్ కూడా 30 lakhs అంటే చాలా చాలా తక్కువ పాపులేషన్. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ కంట్రీ. లిథువేనియా ఈజ్ ఎ బ్యూటిఫుల్ కంట్రీ. ఓకే, సో మనం జాబ్ ఆఫర్ లెటర్ చూద్దాం ఫస్ట్. సో దిస్ ఈజ్ ద జాబ్ ఆఫర్ లెటర్. ఇది ఒక మీట్ ఫ్యాక్టరీకి, మీట్ ఫ్యాక్టరీ కమ్ ప్రాసెసింగ్ యూనిట్ నుండి వచ్చిందనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడేమో వాళ్ళ లోగో ఉంది, ఇక్కడ వాళ్ళ కంపెనీ నేము, అడ్రస్, రిజిస్ట్రేషన్ కోడ్, వ్యాట్ నెంబరు ఇవన్నీ ఇచ్చారు. ఇంత ధైర్యంగా ఇచ్చారు చూడండి. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎవరైనా జెన్యున్గా చేసేవాళ్ళు ఎవ్రీథింగ్ ఇచ్చేస్తారు. వాళ్ళ కంపెనీ రిజిస్ట్రేషన్ నెంబరు ప్లస్ వ్యాట్ నెంబర్ కూడా ఇచ్చేసారు అనమాట. ఓకే, చాలా సింపుల్, 1 page జాబ్ ఆఫర్ లెటర్. జెన్యున్గా చేసేవాళ్ళు అంటే పేజీలు 4 పేజీలు 5 పేజీలు టర్మ్స్, కండిషన్స్, ఇవి అవి
అని ఏం పెట్టరు, చాలా సింపుల్గా కనిపిస్తుంది అనమాట. చూడండి, ఎందుకంటే ఇది బ్లూ కాలర్ జాబ్ కనుక మనకు ఒక్క పేజ్ 2 పేజెస్ ఉన్నా సరిపోద్ది. అదే వైట్ కాలర్ జాబ్స్ అంటే కొంచెం కార్పొరేట్ కంపెనీ వాళ్ళు డెఫినెట్గా 4 to 5 పేజెస్ జాబ్ ఆఫర్ లెటర్స్ ఉంటాయి. దట్ ఈస్ యాక్సెప్టబుల్. ఓకే, సో లెట్స్ లుక్ ఎట్ ఇట్. పొజిషన్ చూడండి, ఫ్యాక్టరీ వర్కరు. సో ఇది యాక్చువల్గా 18th November రోజున వచ్చింది, రైట్. ఫ్యాక్టరీ వర్కరు, శాలరీ పర్ అవర్ 8 to 10 euros per hour అనమాట. ఓకే, ప్లేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ లిథువేనియా, వర్కింగ్ అవర్స్ 8 hours per day, maximum 12 hours per day, 5 to 6 days per week. Okay, accommodation provided by the company, medical insurance covered by Lithuania National Health Insurance. Okay, transportation provided only if accommodation is more than 1 kilometer away. అంటే 1 kilometer కన్నా ఎక్కువగా ఉంటే మన వర్క్ ప్లేస్కి అకామిడేషన్కి దెన్ దే విల్ ప్రొవైడ్ ద ట్రాన్స్పోర్టేషన్. యూనిఫామ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. యాన్యువల్ లీవ్ 30 days. ద క్యాండిడేట్ ఈస్ అబ్లైజ్డ్ టు అరైవ్ టు లిథువేనియా విత్ ఇన్ 3 months ఆఫ్టర్ రిసీవింగ్ ద వీసా. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, బేసిక్ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ ఈజ్ రిక్వైర్డ్. మినిమం లెవెల్ ఇంగ్లీష్ ఉంటే చాలు అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే ఒక $500 తెచ్చుకోండి, మీకు ఫస్ట్ మంత్ ఎక్స్పెన్సెస్కి కావాలి కదా, ఫుడ్కి, అకామిడేషన్కి, పర్సనల్ థింగ్స్కి కావాలి కదా, ఒక 500 క్యాష్ తెచ్చుకోండి, తర్వాత నుండి మీకు శాలరీ వస్తుంది. సో మీరు మీ ఎక్స్పెన్సెస్ని మేనేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మంత్ నుండి అని చెప్తున్నారు అనమాట. చాలా క్లియర్గా రెడ్ కలర్లో పెట్టి మరీ చెప్తున్నారు, విచ్ ఈస్ అ గుడ్ థింగ్. ఇంకా ఆల్ అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ నాట్ మెన్షన్ హియర్ విల్ బి యాజ్ పర్ ద లిథువేనియా లేబర్ లా. సింపుల్ అదనమాట. లేబర్ లాలో అక్కడ ఏముంటుందో అదే అప్లై అవుతుంది మీకు. మేము మొత్తం టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం మెన్షన్ చేయట్లేదు అంటున్నారు. ఓకే, రైట్. ఇఫ్ యూ యాక్సెప్ట్ అబోవ్ ఆఫర్, ప్లీజ్ సైన్ ఆన్ ద స్పేస్ ప్రొవైడెడ్ బిలో అండ్ సబ్మిట్ యువర్ క్లియర్ passport copy and pertinent documents so we can proceed with your employment formalities. This letter was made in 2 identical copies, one for candidate and one for employer. Right, కిందేమో తన పేరు ఇచ్చారు, ఎవరైతే సైన్ చేశారో వాళ్ళ స్టాంపు విత్ అడ్రస్, నేము మొత్తం ఇచ్చారు. ఇక్కడ సిగ్నేచరు ఆఫ్ ఎంప్లాయీ. ఒకవేళ ఎంప్లాయీ యాక్సెప్ట్ చేస్తే తను ఇక్కడ సిగ్నేచర్ పెట్టి దీన్ని రివర్స్ చేయాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనం యాక్చువల్గా ఈ కంపెనీ ఉందా లేదా అన్నది మనం తెలుసుకుందాం. ఓకే, ఈ అడ్రస్ తీసుకుందాము, ఈ అడ్రస్కి వెళ్దాం. చూడండి, అజూలు G21 LT 42135. ఇది అజూలు G21 అనమాట, రైట్. 42135. నేను ఈ అడ్రస్ కొట్టాను ఇక్కడ మ్యాప్లో, డైరెక్ట్గా వాళ్ళ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళింది. ఇది వన్ ఆఫ్ ద ఫ్యాక్టరీస్, వన్ ఆఫ్ ద మీట్ ప్రాసెసింగ్ యూనిట్స్ అనమాట. వాళ్ళకున్న వాటిలో వన్ ఆఫ్ దెమ్ అనమాట. సో ఇక్కడ చూడండి, మనకు క్లియర్గా కనిపిస్తుంది, వాళ్ళ లోగో క్లియర్గా కనిపిస్తుంది. ప్లస్ ఇక్కడ అడ్రస్ కూడా చూడండి, వాళ్ళు ఇచ్చిన అడ్రస్ అజూలు G21. ఓకే, సో అంత బిజినెస్ ప్రాపర్గా ఉందన్నమాట, రైట్. సో that is a very positive thing. Okay, right. Next, let's go to their website. ఇది వాళ్ళ వెబ్సైట్ కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంది. ఇది వాళ్ళ లోగో కనిపిస్తుంది. 3 లాంగ్వేజ్లో పెట్టారు, లిథువేనియన్, ఇంగ్లీష్ అండ్ రష్యన్. ఎందుకంటే రష్యా బార్డర్లో ఉంది కనుక దగ్గరలో, సో అది ప్లస్ లిథువేనియన్ వాళ్ళ లాంగ్వేజ్ ప్లస్ ఇంగ్లీష్లో కూడా పెట్టారనమాట. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారు, వైడ్ అసార్ట్మెంట్ 135 SKUs అంటే వాళ్ళ దగ్గర 135 వెరైటీస్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అని వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో నా అభిప్రాయంలో వీళ్ళు B2B బిజినెస్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. B2B అంటే బిజినెస్ టు బిజినెస్ అనమాట. బిజినెస్ టు బిజినెస్ అంటే వీళ్ళు మీట్ ప్రాసెసింగ్ యూనిట్. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ ఫైనల్ ప్రోడక్ట్స్ని డైరెక్ట్గా కస్టమర్స్ కాకుండా షాప్స్కి సప్లై చేస్తారనమాట. జనరల్ స్టోర్స్, గ్రాసరీ స్టోర్స్ ఇలాంటివి ఉంటాయి కదా, డిపార్ట్మెంటల్ స్టోర్స్, వాళ్ళకి సప్లై చేస్తారనమాట. దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టాండ్. ఓకే, 28 years నుండి వాళ్ళ ప్రెజెన్స్, 276 ఎంప్లాయీస్, 1484 క్లయింట్స్ అనమాట. 1484 క్లయింట్స్ అంటే ఐ థింక్ దీస్ ఆర్ ద షాప్స్ అండ్ గ్రాసరీ స్టోర్స్, కార్నర్ షాప్స్, మేబీ కాఫీ షాప్స్, ప్లస్ డిపార్ట్మెంటల్ స్టోర్స్, ఇవన్నీ కలిపి ఒక 1500 రఫ్లీ అని చెప్తున్నారు. ఓకే,
సో వాళ్ళ లొకేషన్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఓకే, నేను ఫేస్బుక్కి ఇన్స్టాగ్రామ్కి వెళ్ళాను, చూపెడతాను, అవి కూడా యాక్టివ్లో ఉన్నాయి. రైట్, ఇక్కడ ఇలా కాంటాక్ట్ డీటెయిల్స్ చూద్దాము. చూడండి ఎంత సింపుల్గా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చేసారంటే, వాళ్ళ అడ్రస్ ఇచ్చేసారు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చేసారు, ప్లస్ వాళ్ళ ఈమెయిల్ ఐడి ఇచ్చేసారు, తర్వాత వాళ్ళ కంపెనీ రిజిస్ట్రేషన్ కోడ్ ఇచ్చారు, రైట్, వ్యాట్ నెంబర్ ఇచ్చారు, బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇచ్చేసారు. చూసారా, అంటే జెన్యున్గా ఉన్న కంపెనీ వాళ్ళకి దాచుకోవడానికి ఏమి ఉండదు కదా. సో ఎవ్రీథింగ్ దే హ్యావ్ ప్రొవైడెడ్. ఇక్కడ చూస్తే మీకు ఆల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్. ఇంకా మనం ఫర్దర్గా అసలు ఏం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ద ప్రెజెన్స్ ఈజ్ యాక్చువల్లీ షోన్ ఆన్ గూగుల్ మ్యాప్స్. ఫిజికల్గా వాళ్ళ ప్రాసెసింగ్ యూనిట్ ఎక్కడుందో అది ఫిజికల్గా మనకి గూగుల్ మ్యాప్స్లో చూపెడుతుంది. ఇంకా అంతకన్నా మనం ఎక్కువ చూడాల్సిన అవసరం లేదనమాట. ఓకే, బట్ ఎనీవే వీ హ్యావ్ టు డూ ద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కదా. సో మనం వాళ్ళ ఫేస్బుక్ పేజ్కి వెళ్దాం. సో దిస్ ఈజ్ దేర్ ఫేస్బుక్ పేజ్ అనమాట. సో 8.6 ఫాలోవర్స్ ఉన్నారు. సో మీరు చూడండి, ఇక్కడ మీకు ఒకటి, ఇంతకుముందు మనం చాలా రివ్యూ చేసాము, చాలా కన్సల్టెన్సీ కానీ ఎంప్లాయర్స్ కానీ మనం రివ్యూ చేసాము. వాళ్ళు ఎప్పుడు చూసినా కానీ వాళ్ళు ప్రోడక్ట్స్ కాకుండా, వాళ్ళు చేసే ప్రోడక్ట్స్ కాకుండా వాళ్ళ జాబ్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి అని ఎప్పుడు జాబ్స్ అని పోస్ట్ చేస్తూ ఉంటారు. దాని మీనింగ్ ఏంటంటే అవి డెఫినెట్గా ఫేక్ అనమాట. ఇప్పుడు ఒక కంపెనీ, ఇలాంటి కంపెనీ ఉందనుకోండి, వాళ్ళ ఫేస్బుక్ పేజ్ ఉంది అంటే ఆ ఫేస్బుక్ పేజ్లో వాళ్ళు ఏం ప్రమోట్ చేసుకోవాలి, నేను ఇంతకుముందు కూడా మెన్షన్ చేశాను, ఏం ప్రమోట్ చేసుకోవాలి, మా ప్రోడక్ట్స్ గురించి మేము ప్రమోట్ చేసుకోవాలి అన్నది ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఇక్కడ చూడండి, వాళ్ళ ప్రోడక్ట్స్ కోసమే మాత్రం ప్రమోట్ చేస్తున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ దేర్ ప్రోడక్ట్స్. మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీట్స్ అనమాట. సో యూరోప్లో మీట్స్ అని ఇలాగే ఉంటాయి, మోస్ట్లీ స్మోక్డ్, రైట్. సో అదనమాట, చూస్తున్నారు కదా. So everything is about products. Okay, so that is a good thing, and they also got 8.6 followers, right. Next, ఇది వాళ్ళ ఇన్స్టా పేజ్ అనమాట. సో ఇన్స్టాలో వాళ్ళ ప్రెజెన్స్ చాలా తక్కువగా ఉంది, బట్ స్టిల్ ఇక్కడ కూడా మనకి ఎక్కడ జాబ్స్ గీప్స్ అని ఏం కనిపించట్లేదు. సో ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ ద ప్రోడక్ట్స్, కనిపిస్తుంది కదా, సేమ్ ప్రోడక్ట్స్ అని. ఓకే, సో these look very legitimate. Website looks legitimate, Facebook and Instagram looks legitimate, and also Google Maps looks very legitimate. ఇంకా అంతకన్నా మనకి ఎక్కువ అవసరం లేదు, రైట్. దెన్ ఓకే, ఫైనల్గా మనము స్కామ్ అడ్వైజర్లోకి వెళ్ళాం. స్కామ్ అడ్వైజర్లోకి వెళ్ళి అసలు ఈ వెబ్సైట్ ఏంటి, దీని స్టోరీ అని అడిగితే వెరీ లైక్లీ ఇట్స్ సేఫ్ అంటుంది. మనకు గ్రీన్లో చెప్తుంది. టోటల్ ట్రస్ట్ స్కోరు 100కి 100 ఇక్కడ. ఓకే, రైట్, బాగుంది, చాలా బాగుంది, వెరీ గుడ్, ఎక్సలెంట్. ఓకే, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డొమైన్ ఏజ్ 12 years ఫ్రమ్ నౌ. వాళ్ళు ఎప్పుడు రిజిస్టర్ చేసుకున్నారు ఇదంటే ఈ వెబ్సైట్ని 2013లో రిజిస్టర్ చేసుకున్నారు. 12 సంవత్సరాల క్రితం ఈ వెబ్సైట్ని రిజిస్టర్ చేసుకున్నారు అన్నమాట. సో అప్పటి నుండి వీళ్ళ బిజినెస్ నడుస్తూనే ఉంది. సో దట్ ఈజ్ వెబ్సైట్ ఎంత ఓల్డ్గా ఉంటే అంత జెన్యూనిటీ మనకి కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చెప్తున్నారు చూడండి ఒకటి పాయింట్, ద వెబ్సైట్ హ్యాస్ బీన్ సెటప్ సెవరల్ ఇయర్స్ అగో, వీ కన్సిడర్ దిస్ ఈజ్ ఎ పాజిటివ్ సైన్. ద లాంగర్ ద వెబ్సైట్ ఎగ్జిస్ట్ ద మోర్ ఇట్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ దట్ ఇట్ ఈస్ లెజిట్. అంటే ఈ వెబ్సైట్ ఎంత లాంగ్ ఉంటుందో దాని ఏజ్, అది అంత లెజిట్గా ఉంటుంది, అంత జెన్యూన్గా ఉంటుందని చెప్పి వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు అనమాట రివ్యూ డీటెయిల్స్. ఓకే, సో ఇది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా రోజుల తర్వాత మొత్తం ఎక్కడ కూడా నెగిటివ్గా ఏమీ అనిపించలేదు, మొత్తం అంతా పాజిటివ్గానే అనిపిస్తుంది, రైట్. నేను ఆ అబ్బాయికి కూడా చెప్పాను, నాకైతే మొత్తం అంత పాజిటివ్గా అనిపిస్తుంది అని చెప్పేసి. బట్ ద క్వశ్చన్ ఈజ్ దట్ డజంట్ గ్యారంటీ ద వీసా. ఇక్కడ ఇంకా కొన్ని క్వశ్చన్స్ మిగిలిపోయాయి మనకి. ఆ క్వశ్చన్స్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కన్సల్టెంట్ అనుకోండి, హైదరాబాద్లో నేను ఒక కన్సల్టెంట్ అనుకోండి, నేను ఏం చేస్తానంటే ఇలాంటి జెన్యూన్గా ఉన్న ఒక కంపెనీని రీసెర్చ్ చేసి ఓకే అంత బాగుంది అని చెప్పేసి
నేను వాళ్ళకి వెబ్సైట్ ఉంది, వాళ్ళ వెబ్సైట్ కూడా చాలా ఓల్డ్గా ఉంది, వాళ్ళ ఫేస్బుక్ ఓల్డ్, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ జెన్యూన్గా ఉంది, స్కామ్ అడ్వైజర్లో ఎవ్రీథింగ్ పాజిటివ్ చూపెడుతుంది అని ఒక ర్యాండమ్ కంపెనీని నేను పికప్ చేసుకుని నేను ఓన్గా ఒక టెంప్లెట్ లాంటిది క్రియేట్ చేసి, ఓకే, ఒక టెంప్లెట్ ఇలాంటిది క్రియేట్ చేసి నేను ఒక ఆఫర్ లెటర్ ఇష్యూ చేయొచ్చు. ఓకే, దీన్ని మనం ఎలా కనుక్కోవాలి అంటే సింపుల్ అనమాట. సో ఇది ఫేకా కాదా అని కనుక్కోవాలంటే మనం సింపుల్గా ఈ ఆఫర్ లెటర్ని వాళ్ళు ఇచ్చిన ఈమెయిల్కి పంపించి, వాళ్ళ వెబ్సైట్లో ఉన్న ఈమెయిల్కి పంపించి, సో అండ్ సో కన్సల్టెంట్ దగ్గర నుండి నాకు ఈ ఆఫర్ లెటర్ వచ్చింది, ఇది మీ కంపెనీ నుండే వచ్చింది, ఇది జెన్యూనా కాదా మీరు కన్ఫర్మ్ చేయండి అంటే వాళ్ళు ఈజీగా జెన్యూన్ అయితే ఈజీగా కన్ఫర్మ్ చేసేస్తారు. దెన్ దట్స్ ఇట్. కాదు అంటే కూడా చెప్పేస్తారు వాళ్ళు. సో అప్పుడు మనకి కన్సల్టెంట్ జెన్యూనా కాదా అన్నది మనకి తెలిసిపోతుంది అనమాట. ఓకే, సో దీని తర్వాత ఏంటంటే ఇది ఆఫర్ లెటర్ ఆ పిల్లోడు సైన్ చేసి పంపించిన తర్వాత దెన్ వర్క్ పర్మిట్ డీటెయిల్స్ వస్తాయి. వర్క్ పర్మిట్ పేపర్స్ ప్లస్ అకామిడేషన్, ప్రూఫ్ ఆఫ్ అకామిడేషన్ పేపర్స్, ఇవన్నీ వస్తాయి అన్నమాట. అవన్నీ వచ్చిన తర్వాత తను స్లాట్ బుక్ చేసుకొని వీసాకి వెళ్ళాల్సి వస్తుంది. వన్స్ వీసా వచ్చిన తర్వాత మోస్ట్ లైక్లీ వీసా వచ్చేస్తుంది, ఎందుకంటే కంపెనీ జెన్యూన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్, కంపెనీ రిజిస్ట్రేషన్ నెంబర్, వ్యాట్ నెంబర్ అంతా ఉన్నాయి, ప్లస్ కొత్త కంపెనీ కూడా కాదు, ఆల్మోస్ట్ 28 years నుండి కంపెనీ ఉంది కనుక వీసా వచ్చే ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయన్నమాట. ఓకే, బట్ అగైన్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద క్యాండిడేట్స్ పేపర్ వర్క్. క్యాండిడేట్ పేపర్ వర్క్ అంతా లెజిటిమేట్గా ఉంటే వీసా రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ రివ్యూ చేయడం వల్ల, ఎందుకంటే మోస్ట్లీ అన్నీ నెగిటివ్గా వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడల్లా నాకే బాధేస్తూ ఉంటుంది. బట్ ఇలా పాజిటివ్గా చాలా తక్కువగా వస్తాయి. కానీ ఇంతకుముందు ఎప్పుడు ఇట్లాంటి పాజిటివ్గా వచ్చినప్పుడు మనము వీడియో చేయలేదు. సో ఈసారి మనము ఈ పాజిటివ్ న్యూస్ని అందరికీ షేర్ చేద్దామని చెప్పేసి తన నేమ్ తొలగించేసి నేను చేస్తున్నాను అనమాట. సో క్యాండిడేట్ నేమ్ తొలగించాను, ప్లస్ కన్సల్టెంట్ని కూడా మనం ఎక్కడ రివీల్ చేయలేదు. ఒకవేళ కన్సల్టెంట్ మళ్ళీ నాకు గెట్ బ్యాక్ అయ్యి ఓకే సార్ మీరు చెయ్యండి, నా బిజినెస్ని ప్రమోట్ చేయండి అని చెప్తే నేను హోప్ఫుల్లీ ఒకవేళ కుదిరితే ఆ కన్సల్టెంట్తో 1-to-1 ఇంటర్వ్యూ, లేకపోతే ఆ కన్సల్టెంట్ డీటెయిల్స్ మీద ఒక వీడియో చేయడము చేస్తానన్నమాట. ఓకే, ఈ వీడియో ఇంతటితో ముగిద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన్న గంట ఐకాన్ని గట్టిగా నొక్కేయండి. మళ్ళీ వచ్చే వీడియోలు కలుద్దాం. అప్పటివరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రమ్ పోర్చుగల్.